రక్తములో కడగబడి ఆయనలో జన్మించిన వంటి వారు. అవునంటే మన సహోదరి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమ, ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంచుదాం. ఈ పరిచర్యల ముందుకు సాగిపోదాం. అందరం కలిసి కలిసి కట్టుతో ఈ పరిచయం ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్దాం? ఉత్తరానికి, దక్షిణానికి, పరమకు, తూర్పునికి తీసుకెళ్దాం. కనుక ప్రేమ మనం అందరూ ఐక్యత అని ఈ మందిరాన్ని, ఈ పరిచయం ముందుకు తీసుకెళ్తాం. హల్లెలూయా. ప్రేమ కొన్ని రెండు ప్రకటన చెప్పి వాక్యం వైపు వెళ్దాం. ఒకటి, ఈ ఎండలు బాగా ఎక్కువ కాస్తున్నాయి కనుక, రేకుల్లో కూర్చోలేరు కనుక ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించబడి ప్రతి ఆదివారం ఈ ఎండకాలం అయిపోయిన దాకా ఉదయం 9 గంటల నుంచి 8 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల దాకా లేదా 11:30 గంటల దాకా 9 గంటల నుంచి 11:30 దాకా ముగించబడింది. కనుక మీరు ఆదివారం కొంచెం మెలుగు తీసుకొని, కొంచెం ఆసక్తి చూపి పెందలకాడే పనులు ముగించుకోండి. పెందలకాడే పని ముగించుకొని ప్రభువును ఆరాధించడానికి వేగలపడి సమయానికి రండి. ఇంట్లో 2 ఉన్నారు అనుకుందాం, ఇద్దరు సెలవు పని చేయండి, ఆ టైంకి అయిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కళ్ళు ఉన్నారనుకో, కొంచెం పెందలకాయలేకవండి, ఆ సమయాన్ని ముగించుకోండి. కొన్ని పనులు కాలేదనుకో, ఆరాధన 11 గంటలకు అయిపోద్ది, వెళ్ళి చేసుకోండి. అంతేగాని పనులు కాలేదని ఆ పనుల వల్ల ఆరాధన మానుకోమాకండి. పనులు ఉన్నాయని ఆ పనుల వల్ల ప్రభువుని స్తుతించడం, దేవుడు చేసిన మేలు ఉపకారాలను చేసిన మర్చిపోయి, ప్రభువుకి కృతజ్ఞతలు ఉండటం మర్చిపోయి మీరు ఆరాధన పోగొట్టుకోవాలి. దయచేసి ఆసక్తితో ఉండండి, ఆసక్తిని చూపించండి, సమయానికి రండి, సమయానికి ముగించుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రానోళ్ళంటే యేసు రక్తమే చేయం, ప్రభువుకి అప్పగిద్దాం. ఎవరికా? యేసు రక్తమే జయం. కనుక వచ్చినటువంటి వారు కూడా మీరు కూడా రండి. ఎందుకంటే పాటలు పాడాలి, ప్రభువును స్తుతించాలి, వాక్యం వినాలి. అంతేగాని ఎప్పుడుకో వస్తానంటే సంఘానికి మనకి ఎప్పుడు కూడా క్రమం కాదు. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి ప్రియ దేవుల మా క్రమము కాదు. క్రమం ఏంటంటే సంఘానికి ఒక క్రమం ఉంటుంది. సంఘం అంతా ఒక మాట మీద ఉండాలి, ప్రియ దేవుని ఐక్యత ఉండాలి. సంఘం అంటే చాలా ఉంటుంది. కనుక ప్రియ దేవుల కలిసి కట్టుగట్టి ప్రభునామమును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమయానికి రండి. మరి 2 వేళల్లో మరి ఉదయం 9 గంటల నుంచి 11:30 దాకా ముగించబడింది. ఇంకా ఎండలు ఎక్కువగా వస్తామని కూర్చోలేదు. నేను వాక్యం చెప్పిన మీరు 2 రోజులు అవునా కదా, 2 గంటలు విసుకు, ఎండ, పైన ఆవిరి వస్తూ ఉంటుంది, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, చదువు వస్తూ ఉంటుంది. మీరేం లేదు, నేను చెప్పలేదు. ఇంకా ఎండలు అడుగుతాం, ఎండలు వెళ్ళిపోవాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. లేకపోతే అదంతా ఎందుకు బాస్ గారు తెల్లవారుజామున 5 గంటలకు పెట్టి 7 గంటలకు వదిలిపెట్టినా వస్తామని మీరు సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా రాగలుగుతారా? 5 to 7 రాగలుగుతారా? అలా అలా చెప్పండి, మీ ఇష్టం. 5 గంటలకి 5 గంటల నుంచి 7 గంటలకు రాగలుగుతారా? ఒకరికి అందరూ చెబితేనే అమ్మా పనులు ఏముంది ఇప్పుడు? 7 గంటల పని చేసుకోలేరా? 7 గంటల పని చేసుకోలేరా? ప్రశాంతం.
సరే, బల్లారాధనేమో 9 గంటల నుంచి 11 గంటల పెడతాం బల్లారాధన రోజు. సరేనా అమ్మా? వచ్చే ఆదివారం బల్లారాధన. సరే, వచ్చే ఆదివారం బల్లారాధన కాబట్టి మామూలు టైమే అమ్మా. కదవ 4 వారాలు కానీ 3 వారాలు కానీ తెల్లవారుతో 5 గంటలు పెడదాంలే అక్క. కోట మొక్క అమ్మా 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 మీరు అందరూ అమ్మా రాగలుగుతారా? ఎవరి పిల్లలకు కానీ తల్లి పిల్లలకు కానీ వీళ్ళందరికీ ఏమన్నా మా లల్లి అదిగో లల్లి 9 గంటలకు లేచిద్దంట అమ్మా. లల్లి 9 గంటలు లేచిద్దంట. మరీ మొక్కలు కూడా 10 వేసి రక్తం 10 అయితే వేసి రక్తం స్తోత్రం కలుగుతుంది. మంచిది. చెప్పండి. 9 ఉదయం 5 గంటలకి 9 అయితే 5 అయితే 7 గంటలకు వెళ్ళిపోతాం. 9 అయితే 11 గంటలకు వెళ్ళిపోతాం. అక్క ఏం చెప్పండి చెప్పండి. 5ఏనా? అందరూ ఓకేనా? అక్క వస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. మంచిది మంచిది ప్రేమిలారా. మరి వచ్చే ఆదివారం బల్లారాధన కనుక ఎప్పుడు భాషణ గారు? 9 గంటలకా? సరే అమ్మా, రేపు బల్లారాధన కాబట్టి 9 గంటలకు రండి. రేపు బల్లారాధన 9 గంటలకి. మనకు 9 గంటలకు వచ్చి 12 గంటలకు ముగించుకున్నాం. వచ్చి బల్లారాధన నెక్స్ట్ ఆదివారం ఏమో తెల్లవారుజాము జరుగుతుంది. 5 to 7 ఖచ్చితంగా. 5 గంటల నుంచి 7 గంటల వరకు రండి. అన్ని మందిరాల్లో మార్చుకున్నారు. అన్ని మందిరాలు అర్థం చేస్తున్నాము కనుక ఉదయం అయిపోతుంది. అందుకే మైకులు కూడా ఏమైనా పట్ల కనుక మనం కూడా ఎలా ఏం చేస్తాం. మంచిది. ఒకసారి పరిశుద్ధమైన గ్రంథం ఒకసారి చూద్దాం. చూడండి, పరిశుద్ధమైన గ్రంథం ఒకసారి చూడండి. ఈరోజు 2 విషయాలు చెప్తాను. 44వ అధ్యాయం యెషయా గ్రంథము. దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధమైన గ్రంథం మనం చూసినట్లయితే అధ్యాయము 1 నుంచి 2-3 వచనం చదువుకుందాం. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునై యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలు, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గనుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త యేసయ్య, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, పాటల్లో తోడుగా ఉన్నాం, ఆరాధనలో తోడుగా ఉండి అయ్యా మా ఆరాధనకు యోగ్యుడైన దేవా స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో చదవని లేఖనాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మతో బలపరచమని అడుగుతున్నాను ప్రభా. నీ కృపా, నీ వాత్సల్యము తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి ఆత్మచేత మమ్మల్ని నడిపించమని అడుగుతూ సమస్త నీ పరిశుద్ధ మనస్థలకి అప్పగించుకుంటూ నజరేయుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకున్న ఆ వచనాన్ని. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవలెనై యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చాలు ప్రియదేవులారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నటువంటి సందర్భము చూడండి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? యాకోబు, నా సేవకుడని యాకోబు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. ఏమన్నాడు? నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలు వినుము. ఏమన్నాడు? ఇశ్రాయేలు వినుము. దేవుడు
యాకోబు జన్మించేటప్పుడు ప్రియదేవురా, తల్లి గర్భంలో ఉన్నప్పుడేమో దేవుడు యాకోబుని చూడండి, ఆయన బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత యాకోబు అని నామకరణం చేయబడింది. ప్రియదేవురా, జ్ఞాపకం చేసుకోండి, యాకోబు అని నామకరణం చేయబడినప్పుడు ఇదిగో అంటాడు కదా, యాకోబు నిన్ను ఏర్పరచుకున్నవాడిని నేను, నా సేవకుడు అయిన యాకోబు ఏర్పరచుకున్నవాడు నేను నిన్ను, కనుక ఇజ్రాయేలు విను. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు జీవితముగా ఉన్నప్పుడు తన జీవితం అంతా పాపముతో, శాపముతో, అక్రమముతో, ప్రియదేవురా, ఇదిగో కక్షలో కార్పుణ్యాలతో, వ్యసనాలతో కూడి ఉన్నప్పుడు దేవుడు ఒక దినాన యాకోబును దర్శించి ఇదిగో ఇజ్రాయేలుగా మార్చబడినప్పుడు, ఇజ్రాయేలుగా ప్రియదేవులు పిలువబడినప్పుడు తన జీవితం అంతా కూడా ఎలా ఉందంటే తన జీవితం అంతా కూడా ఆశీర్వదించబడింది. కనుక ప్రియదేవులారా, ఇప్పుడు దేవుడు అంటాడు కదా, ఇదిగో యాకోబు నిన్ను నిర్మించిన వాడిని నేను, నిన్ను సృజించిన వాడిని నేను, తల్లి గర్భములోనే నేను నిర్మించుకున్నాను, తల్లి గర్భములోనే ఇదిగో నేను నిర్మించుకొని సృష్టించింది నేను. నువ్వు యాకోబుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలుగా మార్చుకుంది నేనే. స్తోత్రం కదా, హల్లెలూయా. యాకోబుని దేవుడు ఎలాగో సృష్టించాడు, యాకోబుని దేవుడు ప్రియ దేవుడు ఏర్పరచుకున్నాడు, యేసు క్రీస్తు కూడా నిన్ను నన్ను పుట్టక మునిపే తల్లి గర్భములోనే ఆయనను మనం సృష్టించాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో జన్మించాం ప్రియదేవుడా, లోకములో జన్మించి లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన స్వజీన రక్తముతో, ఆయన పరిశుద్ధమైన రక్తము మన కొరకు చిందించి, మన కొరకు కార్చి ప్రియదేవుడా, ఆయన శరీరం అంతా కూడా గాయపరుచుకొని సుందరమైన దేహం కురూపిగా మార్చుకొని తల్లి గర్భములోనే మనల్ని ఎరిగి ఆయన ఈరోజు మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు యేసు ప్రభువు. స్తోత్రం, చెప్పండి కదా, దేవునికి మార్చబడాలి. యాకోబుని ఎలా ఏర్పరచుకున్నాడు, యాకోబుని ఎలా పిలుచుకున్నాడు, యాకోబుని ఎలా తల్లి గర్భంలోనే ఆయన ఎన్నుకున్నాడు, యాకోబుని ఎలా ఇజ్రాయేలుగా మార్చుకున్నాడు, యాకోబుని ఎలా దేవుడు ఆశీర్వదించాడు, మనల్ని కూడా యేసు క్రీస్తు ప్రేదిందరా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని సృష్టించాడు, ఎన్నుకున్నాడు ప్రేదిందరా మన ఆయన రక్తంలో కడుక్కొని ఈరోజు ఆయన ప్రజలుగా మనల్ని తీర్చిదిద్దుకున్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యానికి మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనకు ఒక పేరు పెట్టాడు, నా కుమారుడు అని, నా కుమార్తె అని. ఇక్కడేమో పిలిచేదేమో ఒక పేరు, జీవ గ్రంథంలోనేమో మరొక పేరు. ఏంటి? ఎందుకని? దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఏమని? మరియమ్మని, రూతుమని, లాజరని, ఇంకా అలా పేరుతో యేసు ప్రభు రక్తములను కడగబడినప్పుడు ప్రియదగా అప్పుడు యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన జీవ గ్రంథం మన పేరు లిఖించబడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే నిన్ను ఎన్నుకున్న దేవుడు, నిన్ను పిలుచుకున్న దేవుడు, నిన్ను సృజించిన దేవుడు ఈరోజు ఏమి సెలవిస్తా ఉన్నాడు? ఇదిగో యాకోబుతో అంటున్నాడు కదా, ఇదిగో యాకోబు నిన్ను సృజించాను, ఇది నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, తల్లి గర్భములోనే నేను నిర్మించుకున్నాను, నీకు నేను సహాయం చేయగలవాడునై ఉన్నాను. అయితే ఇక్కడేమంటున్నాడు? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం, నేను బిగ్గరగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని. ఈరోజు దేవుడు మన సృజించాడు.
నూతనమైన సృష్టిలో మనల్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మనకి సహాయకుడు దేవుడుగా ఉన్నాడు. అయితే నీ జీవితంలో ఇంతవరకు సహాయం చేసిన దేవుడు, ఇంతవరకు నిన్ను నడిపించిన దేవుడు, ఇంతవరకు నిన్ను పోషించిన దేవుడు, ఇంతవరకు నీకు ఆదరణకర్తగా నిలిచిన దేవుడు ఈరోజు ఆయన ఏమి సెలవిస్తూ ఉన్నాడు? యాకోబుకి సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో యాకోబు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరికి? యాకోబుకి. ఏంటి సెలవు? ఈరోజు ఆ రెండు మాటలు దేవుడే సెలవిచ్చాడు యాకోబుకి. ఆ రెండు మాటలు చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి, చూడండి, చదువుదాం. నా సేవకుడగు యెహోవా, యాకోబు, నేను ఏర్పరచుకుని శూరమును భయపడుకుము. నేను దప్పిక గలదా మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వాణ్ణి నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరంజన చెట్టులో గద్దెలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చాలు. సేవకుడైన యాకోబుకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నా సేవకుడైన యాకోబు, విను, నేను సెలవిస్తున్నా. ఏమనగా యాకోబుకు ఒక సెలవిస్తూ ఉన్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుడా, ఈరోజు యాకోబుతో దేవుడు మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ప్రియ దేవుడా, యాకోబుతో సెలవిచ్చిన దేవుడు ఈరోజు మనతో సెలవిస్తున్న మాటలు చాలా శ్రేష్టమై ఉన్నది. ఏమంటాడు చూడండి ప్రియ దేవుడా, ఇదిగో యాకోబు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నా సేవకుడైనా యాకోబు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. అయితే నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరించెదను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటున్నాడు? యాకోబు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇంకా ఏమంటున్నాడు? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించి నీటి కాలం యొద్ద ఏరున నాటబడిన నిరంజన చెట్ల వలె గద్దె ఎదిగినట్లు వారిని ఎదిగింపజేసేది. చూడండి ప్రియ దేవులారా, యాకోబుకి ఇస్తున్నటువంటి సెలవింటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? చాలా శ్రేష్టమైంది. నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరించేదను. తన వెలుగును, తన మహిమను, తన యొక్క ఆత్మను దేవుడు ఏం చేస్తున్నాడట? కుమ్మరిస్తుడట. ఇంకా ఏం చేస్తున్నట? వాళ్ళని ఆశీర్వదిస్తుడట. దేవుడు సెలవిస్తున్నట్టు మాటలండి. ఇంకా ఏం చేస్తున్నాడు? వాళ్ళని వెదిగింపజేస్తాడు. చప్పట్లు కొడదామా దేవునికి మహిమ కలుగు. మన సృష్టికర్త అయిన దేవుడు, మన కొరకు రక్తము కార్చిన దేవుడు, ప్రియ దేవుడా, ఈరోజు నీతో నాతో సెలవిస్తున్న మాట ఎందుకు తెలుసా? ప్రియ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సేవకులు ఎవరంటే, యాకోబుని సేవకుడు అని ఎందుకు పిలుస్తున్నంటే, ఆయన ఎన్నుకున్నాడు కనుక, ఆయన బిడ్డ కనుక. ఈరోజు ప్రియ దేవులరా, సేవకులైనా, సంఘమైనా, ఆయన పరిచర్య చేసేవాళ్ళైనా, ఆయన సువార్త ప్రకటించేవారైనా, ప్రార్థన చేసేవారైనా, అది ఏదైనా దేవుని పనే కనుక అందరము సేవకులమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుడు యాకోబుతో అంటాడు కదా, నా సేవకుడా అంటుంది కదా. ఇంకా అంటే ఏమంటాడమ్మా? ఎండిన భూమి మీద ప్రవాహం కుమ్మరించబడినట్టు. ఎట్లా అంట? ఏమండి? ఎండిన భూమి మీద నీళ్ళు వర్షం చూడండి, మనం ఎంత తడిపినా తడిసిద్దా? ఎన్ని మోటార్లు వేసిన నీళ్ళు అడిగితే తడపడాలి, మన తడపండి ఎన్ని గంటలు పట్టిద్దో అనే కదా. ఆ చేను చూడండి, మోటార్లు వేసి తడిపితే ఎన్ని గంటలు పట్టిద్దో. కానీ ఆకాశం నుంచి వర్షం పడితే ఒక్క సెకండ్ జరుగుతాయి, ఎకరాలు ఎకరాలు పొంగి పొరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట అండి. దేవుని ఆశీర్వాదాలు వస్తుంది. ఎలా వస్తుంది? ఒకసారి తుఫాన్ వచ్చింది చూసారా? పంట అంతా నాశనం అయిపోయింది. పొలాల్లో, కాలువల్లో నీళ్ళన్నీ పొంగి పొరుగుతా అన్ని ఇళ్ళ మీదకి వస్తూ ఉంటే
ప్రియ దేవుడా కాలువలో గిన్నెల బయటకు పోయి చెరువులు దిగి ఆవును ప్రవాహం దిగి వస్తుంటే దేవుని నేను గొమ్మన్నాను చెప్పండి. అదేమంటే నేను మట్టుకోను నేను కాలువ తీయాలన్నా నేను మెరగపోస్తున్నాను. నేను స్తోత్రం కలిసి దేవుని ఆశీర్వాదం అండి. దేవుని ఆశీర్వాదం నీళ్ళు ప్రవాహం వచ్చినట్లు ఇదిగో యాకోబు నీ సంతతి మీదకి ఇదిగో నేను సెలవిస్తున్నా విను. నీ సంతతి మీదకి ఇదిగో నా ఆశీర్వాదం ఎలా వస్తుందంటే నీళ్ళు పొంగి పొర్లినట్లు. బా దేవుడు ఎంత సెలవిస్తున్నాడు. దేవుని యొక్క మాటలు ఎంత శ్రేష్టమండి. ప్రియ దేవుడు ఈరోజు మనం దేవుని ఆశీర్వాదం అంత దూరం ఉంటుంది మనం గమనించాలి. దేవుడేమో ఇదిగో నీళ్ళను పొంగి పొర్లింపజేసినట్లు, ఎండిన భూమిని ఆకాశం నుంచి వర్షం కురిపించి తడిపించినట్లు, ప్రవాహాన్ని జల ప్రవాహాన్ని పంపించినట్లు నీ కుటుంబాన్ని సంతతి మీద ఆశీర్వాదం వస్తుందని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం అండి. ఈ ఆశీర్వాదాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం అండి. ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఈ ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏం సెలవిస్తా ఉన్నాడు దేవుడు? నువ్వు భయపడద్దు. ఎవరినాడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. చదువుతాం 3వ వచనం చదువుదాం. కుమ్మరించదునా కుమ్మరించదునా చాలు చాలు. చిన్న పైన వచ్చిన చదువుతాం. నా సేవకుడు కానీ చదువుదాం. నా సేవకుడు ఎవరు? యాకోబు నిన్ను ఏర్పరచుకునినా యశూరమా భయపడకము అన్నాడు. ఈరోజు మనం ఏ విషయాల్లో భయపడుతున్నాం? ప్రతి విషయంలో భయపడతాం. ప్రార్థన చేయండి భయం, ప్రార్థన చేయండి భయం, పరిచయం చేయండి భయం, ఇంకా కుటుంబాల సమస్యల భయము, ఎన్నెన్నో భయాలు ఉన్నాయి లోకంలో. అయితే దేవుడు అన్న మాట భయపడకము, నిన్ను ఆశీర్వదించి నా ఆత్మని సంతతి మీద ఎలా ఆశీర్వదిస్తాడట? ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడట? ఎలా అంట? ఒక చెట్టు ఎవరిన నీటి కాలం ఎవరిన నాటబడినట్లు అది ఎలా వర్ధిల్లుతూ ఉంటుందో, అది ఎలా ఎదుగుతూ ఉంటుందో, అది ఎలా నిత్యం ఫలిస్తూ ఉంటుందో అలా నీ జీవితాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడతాను. హల్లెలూయా. ఎట్లుంటుందండి? ఒక చెట్టు ఒక ఏరున నాటబడినప్పుడు, నీటి అంటే ఏరున అంటే కాలం నేటిన నాటబడినప్పుడు అది ఎండిపోద్దా? వర్షాకాలం ఎండిపోదు, శీతాకాలం ఎండిపోదు, వేసవి కాలంనా ఎండిపోదు. ఎందుకని? దానికి నీళ్ళు ఉన్నాయి, మన్ను ఉంది, ఆహారం ఉంది, రాయడానికి నీళ్ళు స్వేదించడానికి నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు లేకపోతే చెట్టు ఎండిపోద్ది. సరైన పోషకాలు అందకపోతే చెట్టు ఎండిపోద్ది. ఎవరినో నాటబడితే ఆ చెట్టు నీళ్లు తరుగుతుండదు, దాని పోషకాలు తక్కువ. ఎప్పుడు కూడా వర్ధులతో వెదుగుతూ ఆ మొక్క ఎలా వెదుగుతూ ఉంటుంది? 30 తలంతులు 60 తంతులు 100 పరిపూర్ణము చేయబడి ఫలిస్తూ ప్రియ దేవుడ ఆ చెట్టు శాఖాపశాఖలుగా విస్తరింపజేయబడి ఆశీర్వదించబడి. దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్న మాట ఏందో తెలుసా? ఎవరిని నాటబడిన చెట్టు ఎలా వెదిగిద్దో ఈరోజు నిన్ను నీ సంతతి నేను వర్ధన చేస్తాను, ఆశీర్వదిస్తానని సెలవిస్తా ఉన్నాడు. చట్టం దేవునికి మహిమ కలుగు, దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. రోజు ఆశీర్వదించగలిగిన దేవుడు ఉండగా, ఏమండి? ఆశీర్వదించగలిగిన దేవుడు ఉండగా
ఈరోజు నన్ను నడిపించగలిగిన దేవుడుండగా, నీ సంతతిని ఇదిగో విస్తరింపజేసి తూర్పుకు, పడమటికి, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపింప చేయగలిగిన దేవుడు ఉండగా నీకు భయం ఎందుకు? హల్లెలూయా. వదిన యాకోబు ప్రియ దేవులరా, ఇదిగో మామగారి ఇంటికి నుంచి పుట్టింటికి వెళ్దామని, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని వెళ్తా ఉన్న సమయంలో తన సంతతంతను తీసుకొని, తన ఆస్తి అంతటిని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు యాకోబుకు ఒక భయం కలిగింది. యాకోబు భయపడ్డాడు, యాకోబు జడి పడ్డాడు, యాకోబు వణిగిపోయాడు. అయ్యో, నా శత్రువు అయిన మన్న వస్తున్నాడు, నా పశువు సంపదను ఎవరు తీసుకుని వెళ్తాడేమో, అయ్యో నాకు పుట్టిన వంటి ఇదిగో 12 మంది పిల్లల్ని ఒకవేళ నాశనం చేస్తాడేమో, చంపేస్తాడేమో, నేను వివాహం చేసుకున్న వంటి ఇదిగో 2 భార్యలు ఇదిగో చంపేస్తాడేమని చాలా భయపడ్డాడండి. భయపడి దేవుని పాదాలు పట్టుకోవడానికి అక్కడ రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడం ప్రారంభించాడు యాకోబు. ఎప్పుడైతే ప్రియదేవులారా యాకోబు జీవితము ఇజ్రాయెల్గా మార్చబడిందో, ఆ ఇజ్రాయెల్గా మార్చబడిన విషయంలో సంతోషం కలిగిందండి. సభలు కూడా మా దేవునికి మహిమ కలిగినగా. ఏం కలిగింది యాకోబుకి? సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. శత్రువుగా ఉండి అమ్మ ఇదిగో తన యాకోబుని చంపుదామని వస్తున్నప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవుడు యాకోబుతో మాట్లాడాడో, యాకోబుని ఇజ్రాయెల్గా మార్చాడో, ఇజ్రాయేలు జీవితంలో సమాధానం కలిగింది. అదే కాదండి, అన్న ఎవరు? ఏశావు తమ్ముడిని ప్రేమించాడు, తమ్ముడికున్న ఆస్తిని ప్రేమించాడు, తమ్ముడికి వచ్చిన సంతానాన్ని ప్రేమించి ఇద్దరు సమాధానం పడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు సంతతిని విస్తరింపజేశాడు. దేవుడు సెలవిచ్చాడు, యాకోబు నువ్వు భయపడుతున్నావు, భయపడమాకు. ఇదిగో నీ తాతైన అబ్రహాం నేను దీవించాను. నీ తాతైన అబ్రహాం దీవించింది ఎవరు? నేనే. ఇదిగో నీ తండ్రిని ఇస్సాకును దీవించింది నేనే. కనుక వారిని బట్టి ఇదిగో మీ తాతకి ఇచ్చిన వాగ్దానము, నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానము నీకు ఇస్తున్నాను. నీ సంతతి ఇస్రాయేలు వారని నేను దీవిస్తాను. ఆకాశ నక్షత్రాల కంటే నీ సంతతిని విస్తరింపజేస్తాను. యాకోబును భయపడద్దు అని దేవుడు యాకోబుకు సెలవిచ్చాడండి. స్తోత్రం మీద హల్లెలూయా. ఈరోజు మనం భయం ఎందుకండి? దేవుడు ఉండగా, సమస్తము సమకూర్చిచ్చే దేవుడు ఉండగా, సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఉండగా భయం ఏంటికి ఈరోజు మనకి? ఇశ్రాయేలుతో చెప్తున్నమాట అదే. ఇశ్రాయేలు నువ్వు భయపడద్దు, నీ సంతతిని ఏం చేస్తానంటున్నాడు? నా ఆత్మను కుమ్మరించి నా ఆశీర్వదించి ఎవరిను నాటబడిన ఆ చెట్టు వలె ఎదిగింపజేస్తాను. ఏం చేస్తాడు? ఎదిగింపజేసగలిగిన దేవుడు అని మన దేవుడు. దేవుడికి అసాధ్యమైన ఉందా? ఏమండి? ఉంది. అసాధ్యమైన అసాధ్యం ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేదిలరా, చాలామంది అంటారు, వస్తారు చర్చి కట్టాం అప్పయింది పాస్టర్ గారు అంటారు, మీటింగ్లు పెట్టాం అప్పయింది పాస్టర్ గారు అంటారు. ప్రేదిలు దేవుని కృపేందో తెలుసా? ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ వచ్చి 6 సంవత్సరాలు కంప్లీట్ 7 సంవత్సరాలు అయ్యి మేము 7 సంవత్సరాల్లో ఈ మందిరాన్ని మనం అందరం కలిసి నిర్మించుకున్నాం. మీటింగ్స్ ప్రతి సంవత్సరం మీటింగ్స్ మనం జరుపుకుంటున్నాయి. కాబట్టి పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు ఆపాం. ప్రియ దేవుడా, అన్ని జరుపుకుంటున్నా కానీ ఇంత పైసా అప్పు అంటూ మా మీద మోపలేదు దేవుడు. సభలో దేవునికి మహా. ఎందుకో తెలుసా?
యాకోబుని పిలుచుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, యాకోబుతో ప్రమాణం చేసిన దేవుడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఈరోజు ప్రియదేవుల సేవకులను మమ్మల్ని ఎన్నుకొని పిలుచుకొని అభిషేకించుకున్న దేవుడు ఆయన ఎవరంటే నా కొరకు రక్తం కాచింది. ఆయన పిలుచుకున్నాడు కనుక మేము వచ్చాం కనుక మా మీద అప్పులు చూపిస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పిన మన మీటింగ్స్కి 20,000 రూపాయలు అమౌంట్ సమర్పించాలి. 4 రైస్ కట్ వచ్చింది. లాస్ట్ రోజు భోజనాలు ఖర్చులు దాంట్లో అలాగే కానీ ఆ ఎత్సాలు అంటారు కదా, ఆ ఎత్సాలు దేవుడురా అవన్నీ లెక్కేసుకుంటే దగ్గర దగ్గర 40 దాకా వచ్చాం. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక పూర్వమేమో మనకి డబ్బు పూర్వమేమో ఒక 20,000 వచ్చింది. ఒక వస్తువులు ఏదైనా కానీ ఆహార పదార్థాలు కానీ అనేవి ఒక దగ్గర 15,000. అయితే ఈ మీటింగ్స్ మొత్తం కూడా సేవకులు వ్యక్తి కానీ, భోజనాలు తయారు చేయడానికి కానీ, స్టేజ్ బల్లలకు కానీ, లైటింగ్ కానీ, ఈ మెయింటెనెన్స్ కానీ, దగ్గర దగ్గర 45,000 దాకా వచ్చింది. 45,000 రూపాయలు దాకా వచ్చింది. వాస్తవం చెప్తున్నా, ఆ రాత్రి మీటింగ్ అయిపోయింది. సేవకులకి కాముకులు పెట్టేశాను, సౌండ్ సిస్టమ్కి ఇచ్చేసాను, లైటింగ్ ఇక సాగులకు అయిపోయింది. ఇక తెల్లారి ఎవరెవరికి ఇవ్వాలంటే స్టేజ్ బల్లకి ఇవ్వాలి, టెంట్ సామాన్కి ఇవ్వాలి, లైటింగ్ వాళ్ళకి ఇచ్చేసారు. ఈ ముగ్గురికి ఇవ్వాలి. నా దగ్గర పైసా లేవు, లేవు. దీని కానుకలు వస్తే ఒక 4,000 వచ్చింది. సంఘం కాబట్టి చెప్తున్నాను, సంఘానికి చెప్పాలి. హల్లెలూయా. 4,000 వచ్చినాయి కానుకలు. ఇక తెల్లారండి టెంట్ అది అన్నం తీసుకునేదాన్ని 4,000 రూపాయలు తీసుకున్నాను. 2 రోజులకి స్టేజ్ బల్లలకు కానీ, మళ్ళీ కుర్చీలకు కానీ, ఇంకా దేశాల గారి మొత్తానికి 4,000 వేస్తుంది. నేను ఒక దూరం తక్కువ అంతేనా? 4,000 అందుకని సరే సర్వీస్ వచ్చాం. లైట్లు కూడా కట్టాలి డబ్బులు. అయితే అక్కడ కట్టడానికి కూడా దేవుడు శక్తి ఇచ్చాడు. తెల్లారితే డబ్బులు అవి కట్టడానికి కనీసం వీటికి కానీ వాటికి కానీ లైటింగ్ కానీ వాటికి 5,000